వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం హోమ్ మేడ్ ఆటా నూడిల్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 కప్పు బియ్య పిండిని కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ కలుపుతూ ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో నూడిల్స్ బాయిల్ చేయడం కోసం వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని తీసుకొని మడుగుల పావులో ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండి ముద్దని అందులో పెట్టుకొని బాయిల్ అవుతున్న వాటర్లో ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా లెంత్ వచ్చేంత వరకు ప్రెస్ చేసిన తర్వాత వాటిని చాకుతో కట్ చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఈ నూడిల్స్ని ఒక 20 నిమిషాల వరకు బాగా బాయిల్ చేసి నూడిల్స్ కుక్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత క్యారెట్, క్యాబేజ్ వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు చూసి తర్వాత మనము ఇందులో ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను 4 ఎగ్స్ వేసాను. ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కూడా ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడేంత సాల్ట్, కారము వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనికి టమాటో చిల్లీ సాస్ వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనికి చాట్ మసాలా, కొద్దిగా నూడిల్స్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన నూడిల్స్ని ఒకసారి వాష్ చేసుకొని చల్లనీటితో తర్వాత మనము వాటిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, హెల్దీ నూడిల్స్ మనకి రెడీ అయిపోయాయి. వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.